హే, ఎలా ఉన్నావే? ఇదిగో ఎవడు లైక్ కొట్టిన పోస్ట్లా వేస్ట్గా ఇలా ఉన్నాను. నీకేమే, సోషల్ మీడియా స్టారువి కదా. స్టార్లకు కూడా కోరికలుంటాయి కదే. సరే, ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేస్తూ మాట్లాడదాం పదా. Oh yeah, oh yeah, oh yeah, oh yeah. ఇప్పుడు చెప్పవే, ఎలా ఉంది నీ కాపురం? కాపురం బోలంతా కట్నమిచ్చి చేశారు కదా, సైంటిస్ట్ కదా. ఇప్పుడుకొచ్చి ఒక్కసారి కూడా పెట్టలేదు. ఓసే, అదేనే, ఒక్కడు కూడా కనిపెట్టలేదు. నీకు ఇంకా ఆ జోరు స్పీడు తగ్గలేదే. ఎంత స్పీడ్ అయితే ఏం లాభం? రాకెట్ ఇంజన్ని ఎడ్ల బండి కట్టినట్టుంది నా కాపురం. సర్లే, మీ ఆయన ఎలా చూసుకుంటున్నాను నిన్ను? అప్పుడెప్పుడో విన్నాడు గుర్తు, క్రికెట్ బాగా ఆడతాడంట కదా, షాట్స్ బాగా కొడతాడని. ఏం షాట్స్? సరిపోయారు ఇద్దరును. స్టార్టింగ్లో కొత్త పిచ్చు, కొత్త బాల్స్. అదేంటి, క్రికెట్లో ఒక్క బాలే కదా. రెండోది ఎంపైర్ దగ్గర ఉంటది, ఫ్లో కట్ చేయకు. సరే సరే, కంటిన్యూ. స్టార్టింగ్లో క్రికెట్ ఆడుతుంటే పిచ్ అంతా ఎరగైపోయేది, బాల్స్ అరిగిపోయాయి. తర్వాత ఏముంది, అన్ని వికెట్స్ అయిపోయాయి. ఇంకా ఒకటే వికెట్స్. అయింది మార్కెటింగ్ జాబు. మా ఇంట్లో తక్కువ, అందరిళ్ళలో ఎక్కువ. వస్తే నీకు గుర్తుందా? నా బ్యాగ్లో నువ్వు, నీ బ్యాగ్లో నేను, చేతులు పెట్టుకుని నా పళ్ళు నువ్వు, నీ పళ్ళు నేను, మెల్లగా ఎవరు చూడకుండా తినేవాళ్ళం. అవునే, ఫ్రూట్స్ మాత్రమేనా, స్వీట్స్ కూడా. మా ఇంట్లో తెలియకుండా తెచ్చిన నా పూతరేకు నువ్వు, నీ పూతరేకు నేను తినేవాళ్ళం. నువ్వైతే మరీ మెల్లగా నన్ను చూస్తూ వద్దన్నా ఊరిస్తూ, అందులో ముత్యాలు మెల్లమెల్లగా తడుముతూ, చిన్న చిన్నగా కొరుకుతూ, అందులోంచి వచ్చి రాకుండా ఉండే జ్యూసు తాగుతూ ఉండేవాళ్ళం. నన్ను తెగ ఊరించేదానివి. ఆ పండు అంత రుచిగా ఉండేదా? నీ పండు రుచి నాకు మాత్రమే తెలుసు. దాన్ని మెల్లగా నొక్కుతూ, పిండుతూ తాగుతుంటే ఆ రుచే వేరు. ఇంకా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. నువ్వేమన్నా తక్కువ? చూడడానికి సైలెంట్గా ఉంటావు కానీ నా పూతరేకని ఎంత ఏడిపించేదానివి. పూతరేకని పూతరేకలా తినొచ్చు కదే. ఆత్రం ఆరాటం. కాదే, ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా, వాళ్ళకు కూడా కావాలంటారు కదా. కావాలంటే మాత్రం నేను ఇస్తానా? అది నీకు మాత్రమే అని చెప్పాను కదా. చెప్పావనుకో, కానీ ఎంత బాగుండేదే నీ పూతరేకు. ఒక్కో పొర ఇప్పుతూ, అక్కడ స్వీట్ నాకుతూ, ఆ పొరని నువ్వు కూడా నాకుతూ, నోటితో సపరిస్తే కమ్మగా కరిగిపోయేది. ఆ రోజులు మళ్ళీ రావే. ఎందుకు రావు? పళ్ళు, స్వీట్స్ కూడా తీసుకొచ్చాను. మూడు లేదే. తినడానికి మూడేంటే? నేను వైరల్ అయిన పోస్ట్ లాగా తిరిగేది ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకు? మనకు నచ్చింది తినడానికి, దాహం తీర్చేవి తాగడానికి. నాకు ఇంకా అర్థం కాలేదే. నాకు ఇష్టమైనవి తింటూ నేను మాట్లాడతాను, నీకు ఇష్టమైనది తాగుతూ నువ్వు మాట్లాడు. అప్పుడు అన్నీ సెట్ అయిపోతాయి. వెళ్ళి టిష్యూస్ తీసుకురా. టిష్యూ పేపర్స్ ఎందుకే? మనం ఫ్రూట్స్, స్వీట్స్ తింటుంటే కారుతుంది కదా, మళ్ళీ పరుపు ఖరాబ్ అవుతుంది. ఆ వాసన జిడ్డు త్వరగా పోవు. అందుకే కారేటప్పుడు టిష్యూస్ వాడుదాం. వామ్మో, నీకు చాలా విషయాలు తెలిసే. మరి ఊరికే స్టార్ట్ అయిపోతారా? నీకు తెలిసింది కునుపమంతా, తెలియంది గడపారంతా. అదేంటి, తెలిసింది గోరంతా, తెలియంది కొండంత అంటారు కదే. అయినా కొండల గురించి మనమే మాట్లాడాలి. మన దగ్గర లేని కొండలా? ఆ? అదే, మన ఊర్లో లేని కొండలా. అవునే, నీకు ఆ రాజుగాడు గుర్తున్నాడా? వాడినెలా మర్చిపోతాం? వాడికప్పుడు కొండలంటేనే భయం కదా. కొండల వైపు కనీసం చూసేవాడు కూడా కాదు. అంతేనా? చీకటన్నా పగలన్నా భయపడేవాడు. సేఫ్టీ వేసుకొని రమ్మన్నా వచ్చేవాడు కాదు. ఏంటి? అదేనే, సేఫ్టీగా చెప్పులేసుకొని రమ్మన్నా వినేవాడు కాదు. వాట్సాప్ గ్రూప్లో ఫార్వర్డ్ మెసేజ్లా అక్కడికి ఇక్కడికి తిరుగుతావు కదే, వాడి గురించి ఏమన్నా తెలిసిందా? అంటే నేను అక్కడికి ఇక్కడికి వెళ్ళి సింగిల్ టిక్లు, బ్లూ టిక్లు పెట్టించుకునేలా కనబడుతున్నానా?
మనం పెట్టించుకున్న వాటి గురించి మనమే మాట్లాడుకోవాలి. అదే టిక్కులు. వాడు అప్పట్లో కొండల్లోనూ పొదల్లోనూ కర్ర నిలబెట్టడానికి భయపడేవాడా? అదే మనం ఆడుకునేటప్పుడు. ఆ, అవును. ఇప్పుడు వాడు పెద్ద పులిలా తయారయ్యాడు రాజుగాడు. పులిలాగా? అదేదో పులి రాజాలాగా చెప్తావేంటే? మరి మన ఊరిలో వాడు ఎక్కని కొండలేదు, పెట్టని పొదలేదు. ఏంటి పెట్టటం? వాడు సామాను తవ్వడానికి వాడేది. ఎందుకలా? వాడికి సోషల్ సర్వీస్ ఎక్కువయింది. వాడు కష్టపడే ఆడవాళ్ళని చూసి అస్సలు ఉండలేడు. ఏదోలా వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేసి హ్యాపీగా ఉంచుతాడు. రాత్రి ఉదయించే సూర్యుడు వాడు. పాపం ఎవ్వరు అర్థం చేసుకోరు వాణ్ణి. చీకట్లో కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనిపించిన యుద్ధం చేస్తున్నాడు. వాడు చెమటలు నింపడానికి కాలువలు చెరువులు సరిపోవు. హోల్డెన్ అయిపోయారా? అది రాబిన్ లేపినట్టు. ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ హీరోని లేపినట్టు. ఆ పులిగాన్నేంటే అలా లేపుతున్నావు? ఆడెంత లేపాడో దీన్ని. పెద్దయ్యాక కొండలన్నా పొదలన్నా భయం పోయి ఇష్టం వచ్చుంటది. చిన్నప్పుడే ఆట బాగా ఆడేసుంటాడు. బాగా అదును చూసుకొని వాడి దగ్గరికి వెళ్ళుంటది. వాడి గుణపం పదం చూపించుంటాడు. అసలే కోరిక ఎక్కువగా రాజుగాడికి. అదీగాక ఊర్లో ఎత్తైన కొండలు పొదలు తోవిన గుణపం గదా, ఏర్లు తగిలేసి ఉంటాయి. దండం పెట్టేసి ఉంటది. మరి లేపక? వాడు చేసే సోషల్ సర్వీసు డైరెక్ట్గా చూశాను కాబట్టి చెప్తున్నా. చూసావా? అవును. ఎలా చూసావే? వాడికి పబ్లిసిటీ నచ్చదుగా. అందరూ చూసేలా ఎలా చేస్తాడు? మొహానికి మాస్క్ వేసుకున్నాడు చేసేటప్పుడు. కానీ వాడు బాడీ చూసి గుర్తుపట్టేశా. మాస్కా? అయినా కరోనా టైం కదా, మరి బాడీని చూసి ఎలా గుర్తుపట్టావా అని. అంటే నెట్లో పెట్టాడు వాడు కష్టపడిన వీడియో. అప్పుడు వాడి గుణపం, వాడి తవ్వే విధానం, వాడి కండలు, వాడు అరిపించే అరుపులు అన్నీ ఓకే, కానీ ఆ అరుపులేంటి? ఓసి పిచ్చి పరోటా. వాడంతా కష్టపడి సేవ చేస్తుంటే వాడు భుజం తట్టి జుట్టు నిమిరి ఎంకరేజ్ చేస్తారు కదే లాభం పొందేవాళ్ళు, సేవ చేయించుకునేవాళ్ళు. ఆ ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా బాగా సేవ చేస్తాడు. హా,